పోయి హాయ్, చాలా రోజులు అవుతుంది కదా బ్లాగ్ పెట్టి, సో ఎందుకో అలా పెడదామనిపించింది. హాయ్ చెప్పు భవిత్. వాట్ యు ఆర్ డూయింగ్? హోంవర్క్ చేస్తున్నాడు అనమాట. సో చెయ్యి, నువ్వు చెయ్యి. వాడి హోంవర్క్ వచ్చేసి ఈరోజు కలరింగ్ అన్నమాట. ఏ ఫర్ ఏంటిది? గట్టిగా చెప్పు వాళ్ళకి. యాంట్. ఓకే, ఏం కలర్ వేస్తున్నావు నువ్వు? గట్టిగా చెప్పాలి. ఆరెంజ్. ఓకే, ఇది స్టార్ట్ అయ్యి యాక్చువల్లీ ఒక 15 minutes అవుతుంది. నువ్వేయమ్మా, నేను మాట్లాడుకుంటా. ఓకే, ఆ 15 minutes కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఇప్పటికి ఒక 10 సార్లు లేచాడు అన్నమాట ప్లేస్ నుంచి. వాటర్ అన్నాడు, ఒకసారి మోషన్ అన్నాడు, ఒకసారి ఇంకొకటి అన్నాడు, ఒకసారి కిచెన్లోకి వెళ్ళాడు, ఇంకొకసారి ఏదో అన్నాడు, ఇంకొకసారి ఆర్డర్ పెట్టావా అన్నాడు. అలా ఎన్ని గ్యాప్స్ తీసుకొని అవి ఎట్లా అవుతుందో. అక్కడ చూసి వేయనన్నా. అలా అందా యాంట్? నవ్విందా నీలా? ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా అని వెయిటింగ్ లిటరల్లీ. రెడ్ వేస్తావా? ఓకే, అది ఓకే, అది ఫస్ట్ కంప్లీట్ చేసి అప్పుడు రెడ్. నువ్వు చెప్పు ఎక్కడ వేయాలి. నువ్వు చెప్పు ఎక్కడ వేయాలి. అక్కడ వేయాలా? ఓకే, అక్కడ కలరింగ్ బయటికి రాకుండా నీట్గా వేయాలి. ఓకేనా? చూడు, మంచిగా ఫోకస్ చేయి. ఆ హ్యాండ్ ఇట్లా పెట్టుకో సపోర్ట్కి. సరే, ఈ రౌండ్ మొత్తం కలరింగ్ వేయాలి. ఇంకా వేయలేదు నాన్న, ఇంకా ఇదంతా ఈ పార్ట్ అంతా వేయాలి. తర్వాత ఏం చేయాలి నువ్వు చెప్పు. ఆరెంజ్ కలరింగ్ వేయాలి అంటే ఇది కంప్లీట్ అవ్వాలి కదా. అవ్వాలా లేదా? ఎక్కడెక్కడ ఆరెంజ్ ఉంది? ఇంకో ఇక్కడ కలరింగ్ ఎక్కడ ఉంది ఆరెంజ్? అక్కడ ఇంకా దట్ వన్ ఎల్లో, దిస్ వన్ ఆరెంజ్. ఇది వేసిండు, అయిపోయింది అంటున్నాడు అప్పుడు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మా భవిత్ బయటికి రాకుండా చాలా నీట్గా వేసాడు అనమాట ఆ విత్ ఇన్ లైన్. సో నైస్ కదా. నువ్వు వెరీ గుడ్ బాయ్ నాన్న, నీకు అందరికీ చెప్తున్నా. నువ్వు బయటికి రాకుండా నీట్గా వేసావు కదా, అందుకని నువ్వు గుడ్ బాయ్ అని చెప్తున్నా అందరికీ. నువ్వు ఇది కూడా కంప్లీట్ చేసేసావు అనుకో, వెరీ గుడ్ బాయ్ అని ఇస్తారు అందరూ. ఓకేనా? కంప్లీట్ చేసేసావు మొత్తం చేయాలి కదా. మొత్తం ఇంకెంత లేదమ్మా, ఇది ఒక పేజీ ఉంది. ఈ పేజ్ అయిపోతే హోంవర్క్ అయిపోతుంది. లేదు నాన్న, ఇదే ఫస్ట్ పేజ్. ఓకే, అది తర్వాత నాన్న. పేషెన్స్. ఓకే, ఈ అవుట్లైన్ చూడు, ఇక్కడ లోపల ఎంత ఉంది అదంతకి. ఓకే భవిత్, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Bhavit. వాళ్ళకి చెప్పు. My name is Bhavit. వాట్ ఈస్ యువర్ స్కూల్స్ నేమ్? School's name is Rishotics. Rishi Euro Kids. What is your class teacher's name? Naina teacher. Full sentence చెప్పాలి. My class teacher name is Naina teacher అని చెప్పాలి. ఓకే, My teacher name is Naina teacher. What is your Amma. ఓకే
నో ప్రాబ్లం. వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్? Father name is Teda. వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్? Mother name is Sai. వేర్ డు యూ లివ్? Alivi Uppal. ఏంటి? Alivi Uppal. I live in Uppal. How old are you? Alivu. How old are you? నీకు ఎన్ని ఇయర్స్? Alivi Uppal. కాదు నాన్న, వేర్ డు యూ లివ్ అంటే ఐ లివ్ ఇన్ ఉప్పల్ కదా. I am 3 years old. నీకు ఎన్ని ఇయర్స్ చెప్పు. హౌ ఓల్డ్ ఆర్ యూ చెప్పు. భవిత్ బిజీగా ఉన్నాడు, మోషన్ చేస్తుండు కదా. సో నో టాకింగ్ అన్నమాట. డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. మీ పని మీరు చేసుకొని మళ్ళీ వస్తాం. అయ్యో షయ్యా, సిగ్గేస్తుందా? ఏం కాదులేనన్న, బంగుకుండు. అమ్మ నేను బాబుకి రాక అవునా, సూపర్. సరే, హౌ ఓల్డ్ ఆర్ యూ? 3 years old. సూపర్, 3 years old. ఆర్ యూ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్? Boys. ఐ am ఏ బాయ్ అని చెప్పాలి. Am I a boy? సూపర్. హై ఫై. భవిత్, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? హౌ మెనీ ఫ్రెండ్స్ యూ హ్యావ్ ఇన్ స్కూల్? 5 members. నేమ్స్ తెలుసా? నేమ్స్ నీకు 5 members. వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళ నేమ్స్ ఏంటి? తెలీదు. తెలీదా? 5 members మాత్రం ఉన్నారా? సరే, నువ్వు అమ్మా ఆ సౌండ్ నాకు. ఇంకా team 5 ఉంది. ఓకే, ఇప్పుడు 1 to 10 members చెప్తావా నాకు? అందరికి తెలుస్తుంది కదా నువ్వు ఎట్లా చెప్తున్నావో. ఓకేనా? చెప్పు, 1 to 10 members చెప్పు. 1 3 4. గట్టిగా చెప్పు అక్కడ. 1 3 4 8 9 6. మంచిగా చెప్పు నాన్న, తప్పు నాన్న, కరెక్ట్గా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా చెప్పాలి. 1 3 4 8 9 7 8 9 10 16. దీనికి నెంబర్స్ వచ్చు, కావాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సరే, A to Z చెప్పు. Huh? A to Z A to Z. చెప్పు. A to Z చెప్పండి. A to Z అంట. ABCD చెప్పు. A B C D E D F G H I L M P Q R S T U V UVW XYZ. X Y Z. సూపర్. ఇప్పుడు ఎల్లో వేస్తావా? ఇక్కడ ఎల్లో ఇంకా ఏలే. ఇంకా వేయలేదా? తెలిసిందా? మరి ఫాస్ట్గా వెయ్యి. టైం వేస్ట్ చేస్తున్నావు నాన్న. ఇప్పుడు మనకి ఫుడ్ వస్తుంది, తినాలి. టైం అయిపోతుంది, పడుకోవాలి. ఇంకా నాన్న వచ్చేస్తాడు. నాన్న వచ్చేసినాక మనం డిన్నర్ చేయాలా? మరి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి నువ్వు. నేను నాన్నకి చూపిస్తా. నాన్నకి చూపిస్తావా? నాన్న ఏమంటాడు అప్పుడు? నువ్వు నిన్ను దుబాయ్. గుడ్ బాయ్ అంటాడా? మరి అందుకే ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి నాన్న వచ్చేస్తాడు. మరి ఇక్కడ 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 ఏరా? మాటలు. ఇక్కడ వైట్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ లేదా ఇక్కడ ఎల్లో ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ ఎల్లో ఇక్కడ ఆరెంజ్. ఇలా మాటలు చెప్పడానికే మా ఆవిడ ఉంటాడు అన్నమాట. సరే, మోషన్ అయిపోయిందా? ఇంకా అవ్వలే. సరే, డ్రా చేయి. ఇక్కడ ఇది ఇంకా అవ్వదు కానీ 9 minutes వచ్చేసింది. సరే బాయ్. లాస్ట్లో ఇది అయిపోయినాక పిక్చర్ చూపిస్తాను. ఓకేనా? బాయ్. అయిపోయింది. కంప్లీటెడ్ భవిత్? ఎస్. సే ఎస్. సీ హియర్. Yes. అదేంటి నాన్న?
నేను గిఫ్ట్ ఇచ్చానా ఓకే అండ్ సారీ గర్ల్ వన్ నేను కొనేసాను బాయ్ వన్ నాకు దొరకలేదు అప్పుడు సడన్గా ఓకేనా పర్లేదా ఓకే బవిత్ కలరింగ్ ఇట్లా అయ్యిందన్నమాట నా నెయిల్ ఇరిగిపోయింది మొత్తం తీసేస్తాను ఈరోజు ఇంకా టోపీ టోపీ యాక్చువల్లీ నిన్న పడిపోయినా అనమాట సో అందువల్ల ఈ నెయిల్ కూడా మొత్తం రాసుకుంది ఇది మొత్తం విరిగిపోయింది టోపీ నీకు తెలుసుగా నాకు దెబ్బ తగిలిందని ఈ నెయిల్స్ బాగానే ఉన్నాయి పడిపోవడం వల్ల ఇది పోయిందన్నమాట అమ్మ టోపీ ఓకే నాన్న ఓకే బాయ్ చెప్పేసి అయిపోయింది నా హోంవర్క్ బాయ్ నేను పక్కా పని బాయ్ హ్యాపీ వీకెండ్ అవి చెప్పు హ్యాపీ వీకెండ్ అవి కన్ బాయ్ 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 బాయ్